అలా ఫ్లాష్ లాకెట్ దొరికిన తర్వాత దాన్ని మ్యాక్సిమం పవర్ యూస్ చేసి పాస్ట్ కు వెళ్ళిన నాకు చిన్నప్పుడు బజరంగ్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసా. అన్నా ఏమైందన్నా, ఏం జరిగింది అసలు చెప్తాను కదా. చెప్తావేంట్రా, నేను టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళాను రా. పేస్ట్ కా? అది పాస్ట్ రా, పేస్ట్ కాదు. పాస్ట్ అంటే ఏందన్నా? పాస్ట్ అంటే పాతకాలంకి వెళ్ళాను రా నేను, అంటే 2019కి వెళ్ళాను రా నేను. ఆడికెందుకు వెళ్ళినావన్నా, నీకేం పని లేదా? ఈ ఫ్లాష్ లాకెట్ పవర్ ని మాక్సిమం యూజ్ చేద్దామని అనుకున్నా కదా, అప్పుడు అది ఏం చేసింది, అది బైపాస్ మిస్టేక్ అయ్యి పాస్ట్ కి తీసుకెళ్ళింది నన్ను. అవునా? అక్కడ ఏం చూసావన్నా, ఏం జరిగిందన్నా? అక్కడ నేను వాడిని కలిసాను రా. వాడోడన్నా? వాడంటే నిన్నే కలిసిన అంటున్నారా నేను. నన్ను కలవడం ఏందన్నా, నాతోనే ఉన్నావు కదా ఇప్పుడు. ఇంకెట్లా చెప్పాలి, ఇంకెట్లా చెప్తే అర్థమవుతుంది. నీ చిన్నప్పుడు నీ కలిసాను నేను. నా చిన్నప్పుడు నువ్వెట్లా కలిసినావు అన్నా? నేను ఇక్కడనే ఉన్నా కదన్నా, నన్ను ఎట్లా కలుస్తావు అన్నా? అప్పుడు వచ్చినావురా నువ్వు, 2019లో ఉన్నావు నా దగ్గర. ఊకన్నా నాకేం గుర్తు రావట్లేదు. ఆడని నీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నా తెలుసా. న్యూ ఇయర్ సెలబ్రేషనా? కేక్ కూడా కట్ చేసిన. కేకా? అంతే ఉంటుంది, నన్ను కాదని చెప్పి నొంతోడో తినేసి వస్తావు, అంతే ఉంటుంది పోయిగా. అరే బజరంగ్, వాడంటే నువ్వేరా, నీతోనే. అంతే ఉంటాయన్న, నన్ను కాదని కేక్ ఎవరెవరితోనో కట్ చేసుకొని తినేసి వస్తున్నావు. అరే బజరంగ్, అరే ఆగరా, అరే అరే రే బజరంగ్ ఆగరా, రే ఆగరా చెప్పేనా. పెద్ద అడ్జస్తుడు. అరే రే రే బజరంగ్ ఆగరా చెప్పేనా. రే రే ఇంద్రా, మా వీడేంటి చెప్పిన మాట వినట్లేడు. అరే బజరంగ్, అరే వీడేంటి ఉన్నట్టుని మాయమైపోయాడు, ఇక్కడికి వెళ్ళిపోయాడు అసలు. కేకు నాతో కాకుండా ఎవరెవరితోనో తినేసి వస్తాడా, చెప్తా అన్న పని. అరే ఎవరు నాకు కాల్ అవుతున్నారు? అరే అరే అసలు ఏం జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదే. అన్నను భలే మజాక్ చేస్తున్నా. అరే అరే ఎవరు అసలు, ఎవరు? అరే ఎవరు లాగుతున్నారు నన్ను? కుంపదీసి ఇది బజరంగా అని పని అయితే. ఏంట్రా బజరంగ్, ఇది నీ పనా? అంటే అన్నది జోక్ అన్నా, జోకు. అచ్చా. ఏంటన్నా అంత గట్టి కొట్టావు? మరేంట్రా నాతోనే మజాక్లా? వీడేంటి ఏడుస్తున్నాడు? అరే బజరంగ్, ఇవాళ 31st కదరా, కేక్ తెచ్చుకుందాం పదరా. కేకా? సరే నా వెళ్దాం పదా. సిగ్గిలేదురా నీకు. సరే పద. అరే తిన్నంటే ఫస్ట్ ఉంటావు కదరా నువ్వు బజరంగా. అవునన్నా, ఏదున్నా లేకున్నా అది ఉండాలి ముందు. సరే సరేలే పద, కేక్ తెచ్చుకుందాం. చిన్న కేక్ తీసుకున్నా ముందే చెప్తున్నా, పెద్ద కేక్ అయితే నడవదు. సరే నువ్వైతే పదన్నా, చూద్దాం ఏదో ఒకటి. అన్నా జ్యూస్ బండి ఉందన్నా, జ్యూస్ తాగుదామన్నా అక్కడ. సరే పద, నాకు కూడా దూపు అవుతుంది. ఏం తాగుతావురా వజ్రం? అరే భజన, ఇక్కడ బేకరీ ఎక్కడ ఉందిరా? అన్నా బేకరీ దగ్గరికి వచ్చిన అన్నా. అరే అవు కదా, మనం బేకరీ దగ్గర ఆగినాం. ఓ కేక్స్ కూడా ఉన్నాయి, త్వరగా తాగురా చూద్దాం కేక్స్. సరే అన్నా. అరా చూద్దాం దారా కేక్లు. అరే బజరంగ్, ఏదైనా చిన్న కేక్ చూడరా తీసుకుందాం. చిన్నదా అన్నా? చిన్నది ఎవరు సరిపోతా అన్న, పెద్దది తీసుకుందామన్నా. అరే చిన్నది తీసుకుందామని చెప్పినా కదా, మరి పెద్దదంటే అరే వద్దురా అన్న. సరిపోదన్నా, నాకు పెద్దదే కావాలి అన్నా.
పెద్ద కేక్ ఏది ఉంది మీ దాంట్లో? పెద్దది కావాలని టైం పడుతుంది అన్న. టైం పడుతుందా? ఓ టైం పడుతుందంట. ఏదో ఒకటి తీసుకొని పోదాం పదా. చిన్నది ప్యాక్ చేయంటారా? ప్యాక్ చేసి. అరే బజరంగ్, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తీసుకుందామారా? అన్న అవన్నీ వద్దు కానీ ఇవి తీసుకుందాం. రే తిండి పోతాడా అన్న? ఏమొద్దు కానీ కేక్ ఒకటి ఇచ్చాను అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. రే నైట్ పార్టీ కోసం కేక్ అయితే సెట్ అయిపోయింది. అవునన్నా. అన్న తొందరగా పదన్నా, కేక్ కట్ చేసుకొని తిందాం ఇక. రే నైట్ న్యూ ఇయర్ అప్పుడు తినాలరా, ఇప్పుడు తింటా అంటావేంటి రా తింగరోడా. వీడు ఎప్పుడూ ఇంతే. సరే కానీ ఇక ఇంటికి వెళ్దాం పదరా. అరే భద్రంగ్, కేకు ఫ్రిడ్జ్లో పెట్టేసి రాపురా, లేదంటే కూల్ అవుట్ అయిపోతుంది. సరే అన్న. అరే కేక్ పెట్టేసినావు కదా? పెట్టేసినా. అరే నైట్ 12 o'clockకి మనం కేక్ కట్ చేయాలి. అప్పట్లోపు నువ్వు కేక్ తీసినావే అనుకో, తెలుసు కదా. సరే అన్న. జాగ్రత్త. అరే భజన్, ఇవాళ రాత్రి మనం ఫుల్ రచ్చ ఎంజాయ్ చేయాలరా, ఓకేనా? సరే అన్న. డీజే చేసుకుని మంచి డాన్స్ చేద్దామన్నా. డీజేనా? డీజేకి మనకు డబ్బులు ఎక్కడివిరా? అయితే చిన్న బాక్స్ అనే వేసుకుందామన్నా. చిన్న బాక్సా? అయినా నీకు డాన్సర్ రాదు కదరా. అన్న నువ్వు ఉన్నావు కదన్నా, ఎందుకు టెన్షన్? నువ్వు నేర్పించేసే, చిటికెలో నేర్చేసుకుంటే ఎట్లా? సర్లే తీసుకొస్తా. చిన్న సౌండ్ బాక్స్ తీసుకెళ్తాం. అరే బజరంగ్ రారా, బాక్స్ తీసుకొచ్చా. బజరంగ్ ఏమైందిరా నీకు? అన్న డాన్స్ చేస్తున్నా. అది డాన్సా? నేను ఇంకా నీకేమన్నా అయిందేమో అనుకుంటున్నారా? దాని ఎవడైనా డాన్స్ అంటారా రా? అన్నా నీకు వస్తే నువ్వు నేర్పి అన్న. ఏంట్రా నేను నేర్పించాలా? సరే నేను నేర్పిస్తారా రా. ఫస్ట్ థింగ్, డాన్సర్ కావాలంటే ఏం తినాలన్నా? ఫస్ట్ తింటాను కదా, ఏం తినాలి? రే తిండిపోతారా, తిన్నంటే అట్లా కాదురా. ఫస్ట్ తిను కాదు, తిండిపోతాడా. దా నేర్పిస్తా. ఇంగ్లీష్ ఒకటి మళ్ళా. ఓకే ఫస్ట్ సాంగ్ పెడదాం. ఒక నిమిషం, ఒక సాంగ్ పెట్టేసి వస్తా. ఫస్ట్ తీన్మా డాన్స్ చేయాలి మనం. ఫస్ట్ తీన్మా డాన్స్ చేయడానికి ఫస్ట్ ఇట్లా చెవు. సరే సరే ఇప్పుడు చూడు, ఇప్పుడు స్టెప్ చూడు. ఈ స్టెప్స్ సరిగా నేర్చుకో, ఓకేనా? తీన్మార్ లేదు ఇట్లా పెట్టుకో. ఇది హిప్ హాప్ అంటారు దీన్ని. దీంట్లో చాలా రకాల స్టెప్స్ ఉంటాయి, దీంట్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి, మనం నేర్చుకోవాలి. గోకుంటున్నా నాకు తెలుసా? నాకు అర్థం కాదు. కదా. సరే ఇప్పుడు ఇంకొక స్టెప్ నేర్పిస్తున్నా చూడు. లేవుసో పెట్టినా అన్నా ఈ డాన్స్ ఎక్సర్సైజ్. డాన్స్ ఎక్సర్సైజ్ నువ్వు ఏదనుకుంటే అది. రే ఎందుకు నవ్వుతున్నావురా? నేను మంచిగా చేస్తున్నారా డాన్స్? ఎందుకు నవ్వుతున్నాను చూసి? యువశేఖర్ కొడంగల్ తెలుసా అన్న? యువశేఖర్ కొడంగల? అదే రీల్స్ లో వస్తాడు. రీల్స్ లో వస్తాడా యువశేఖర్ కొడంగల? వాళ్ళ మాస్టర్ లెక్కున్నావు. షాపు. అరే నైట్ డిన్నర్ కి కావాల్సిన సామాన్ అంతా వెళ్ళి తీసుకుందాం పదరా. సామానా అన్నా? హాయిగా బయటికి వెళ్ళి బిర్యానీ తిందామన్నా. బయటికి వెళ్ళి తింటావా? ఇంకా నా రుచి చూడలేదురా నువ్వు. చూస్తున్నా రే ఆ రుచి కాదురా, నా వంట రుచి చూడలే అంటున్నా. నేను చాలా బాగా చేస్తారా. సరే వెళ్ళి సామాన్ తీసుకుందాం పదా. సరే అన్నా ఈ సామాన్ ఇచ్చేసేవా? అన్నా రే మనం తినడానికి రాలేదురా, సామాన్ తీసుకోవడానికి వచ్చినాం పదా.
అన్నా కూరగాయలన్నీ తీసుకున్నాము, నెక్స్ట్ చికెన్ తీసుకున్నాం పదన్నా. చికెనా? ఇక్కడ చికెన్ షాప్ ఉంది, పద వెళ్దాం. ఎలియన్ బాయ్ నన్ను తీసుకుపోజరా. అన్నా ఆ కోడి నన్ను చూసి మాట్లాడినట్లు అనిపిస్తుంది అన్న, అది తీసుకుందామన్నా. ఆ? కోడి మాట్లాడమేంట్రా తింగరోడా? ఇది అదా? సర్లే అన్న, ఒక పావు కేజీ చికెన్ ఇవ్వన్నా. పావు కేజా? పావు కేజీ ఎవరు సరిపోతా అన్న? అన్నా 5 కిలోలు ఇచ్చేసేయండి. 2 కిలోలా? 2 కిలోలు ఎందుకు రా మన ఇద్దరికి? ఎవరు తింటారు అంతగానో? అన్నా నేను ఉన్నా కదన్నా, టెన్షన్ ఎందుకు? మై తిండిపోతాడికి 2 కిలోలా? సర్లే అన్న కొట్టు. సరే తమ్ముడు. అమ్మయ్య చికెన్ అయితే తీసుకున్నాం, ఇక ఇంటికి వెళ్దాం పదరా బజరంగ్. సరేనా, నేను ప్రిపేర్ చేస్తా. అన్నా అయిందా? రే చేస్తున్నా కదరా, ఆగు సేపు. అన్నా నీకు ఫ్లాష్ పవర్స్ ఉన్నాయి కదా, నువ్వు ఫస్ట్ వేయచ్చు కదా అన్నా. ఓ అవును కదా. దీన్ని ఎలా మర్చిపోయాను. ఓకే బజరంగ్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు సూపర్ అన్నా, తీసుకొచ్చేసి. బావ్ బిర్యానీ అయితే అన్న సూపర్ చేసిండు. అన్నా బిర్యానీ సూపర్ చేసినావు అన్నా. అట్లుంటదిరా మన చేతి రుచి మరి. సరే అన్న, కేక్ తీసుకురాపో నా కట్ చేద్దాం ఇక. రే ఇప్పుడే కదరా బిర్యానీ తిన్నావు, అప్పుడే మళ్ళీ కేక్ అంటావేంట్రా? ఆగురా కొద్దిసేపు. 12 కానీ చూడా అలాగే 12 అయిపోయింది కదా అన్న. రే మధ్యాహ్నం 12 కాదురా, నైట్ 12. ఇంకెంతసేపు అన్నా? ఒక 1 అవర్ ఉంది, ఆగు. అన్నా ఇంకెంతసేపు అన్నా? ఇంకొక 20 minutes రా అంతే. 4 3 2 ఇంకొకటే నిమిషం అన్నా. ఏమైందిరా? అన్నా 12కి ఇంకొకటే నిమిషం ఉందన్నా. ఇంకా 1 minute ఉందిరా, పదరా కేక్ కట్ చేద్దాం. సరే వచ్చేసి. ఇంకో 30 seconds ఉందిరా, కేక్ ఓపెన్ చేసి పెడదాం ఓకేనా? అరే కేక్ ఏదిరా బజరంగ్, ఇది నీ పనే కదా? అన్నా తినేసిన అన్నా. ఏంట్రా? ఒక్క నిమిషం అన్నా. 5 4 3 2 1 అన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. హ్యాపీ న్యూ ఇయర్ బజరంగ్. అన్నా హ్యాపీ బర్త్డే అన్నా. రే హ్యాపీ న్యూ ఇయర్ రా, హ్యాపీ బర్త్డే కాదు. అదే చెప్పింది. దా కేక్ కట్ చేద్దాం. 2026 కాబట్టి 6 times కట్ చేద్దాం ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ రా బజరంగ్. కేక్ అయితే చాలా సూపర్ గా ఉందిరా బజరంగ్. అన్నా ఈ కేక్ మొత్తం నేను తినేస్తానా? రే నువ్వు మొత్తం చేస్తే మన సబ్స్క్రైబర్స్కి వెళ్ళారా? అవును కదా. గైస్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. గైస్ ఎవరెవరికి కేక్ కావాలో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీరు ఎక్కడెక్కడ చూసినారో కామెంట్ చెప్పండి. అండ్ సెలబ్రేషన్స్ కూడా ఇంట్లోనే చేసుకోండి, బయటకి ఎక్కడికి వెళ్ళకండి, బయట చాలా డేంజర్ గా ఉంది, బాగా చలిగా ఉంది. అంతే గైస్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. లెట్స్ డాన్స్ ఇంకా. అలా మేము న్యూ ఇయర్ కి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి మీరేం చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగా ఇంట్లోనే ఎంజాయ్ చేయండి ఓకేనా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ బాయ్.